ఉలవ చారు కాసుకుందాం. ఉలవలు ఉడకబెట్టి ఎద్దులకి గేదెలకి ఉడికించుకుని ఇలా వాటర్ తీసుకుంటారు. ఆ ఉలవలు ఆవులకి గేదెలకి వేసుకుంటారు రైతులు. ఇప్పుడు వీటిని కాచుకుందాం. కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం వేసుకొని కాచుకుందాం. తర్వాత తాలింపు పెట్టుకుందాం. ముందు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాం. పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాం. కరివేపాకు కూడా వేసుకున్నాం. సాల్ట్ వేసుకుంటున్నాం. కారం, పసుపు, చింతపండు నానబెట్టుకుని రసం తీసుకుని పోసుకుందాం. చింతపండు రసం కూడా పోసుకుందాం. ఉలవ చారు బాగా మరగాలి, చిక్కగా అవ్వాలి. అప్పటి వరకు కాచుకుందాం. బాగా చిక్కగా అయింది. దీంట్లో ఇప్పుడు కొంచెం కొత్తిమీర, చిన్న బెల్లం ముక్క వేసుకుందాం. ఇంకో 10 నిమిషాలు మరగబెట్టి ఉలవ చారు అయిపోయినాయి. తాలింపు వేసుకుందాం. ఉలవ చారుకి తాలింపు పెట్టుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ, కరివేపాకు కూడా వేసుకుందాం. చిటికెడు పసుపు వేసాను దీంట్లో. తాలింపుని ఉలవ చారులో వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్నాం. ఉలవ చారు రెడీ. కమ్మటి వాసన వస్తుంది. పిల్లలకి చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు.